రుక్మిణి అయితే మధురతో ఇలా అంటూ ఉంటుంది. ఆ రాధకి ఎలాగైనా సరే నేను బుద్ధి చెప్తానని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏంటే నువ్వు రాధకు బుద్ధి చెప్పేదేంటే? రాధ ఏదో చిన్న జాలి పడింది కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావే, లేదంటే ఈ పాటికి నువ్వు జైల్లో చెప్పకూడదు తినే పరిస్థితుల్లో ఉందువు, అది గుర్తుపెట్టుకో. మా రాధని ఏమైనా చేయాలని చూసావా, మర్యాదగా ఉండదు అని చెప్పి మధుర రుక్మిణితో అంటూ ఉంటుంది. అది విని రుక్మిణి అయితే ఇలా అంటుంది. ఏంటి మీరందరికీ మీ అందరి పొగరు అంచుతాను, మీ ధైర్యం ఏంటి ఈ పండుని చూసుకునే కదా. ఎలాగైనా సరే ఇప్పుడు నేను పండుని నాతో పాటు తీసుకుని వెళ్తాను. చట్టరీత్యా పండు ఎవరి దగ్గర ఉండాలో నేనే తేల్చుకుంటాను, ఆ కోర్టు ఎక్కుతాను అని చెప్పి రుక్మిణి మధుర వాళ్ళతో అంటుంది. అది విని మధుర ధనుంజయ అయితే అలా మౌనంగా ఉంటారు. నేను కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటాను, నా కొడుకు నా దగ్గర కాకుండా ఇంకెక్కడ ఉండాలి అని ఆ కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పి రుక్మిణి మధురతో అంటుంది. అది విని మధుర అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.